హాయ్ ఎవ్రీవన్. ఎన్నికలు ముగిసిన తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఒక వీడియో రూపంలో మన టీఆర్‌టీ సమస్య గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం జారీ చేసిన 5089 టీచర్ పోస్టులకు సంబంధించి మనం అనేక సార్లు పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ వేలాది ఖాళీలున్న ప్రభుత్వం ఎన్నికల ముందు కేవలం 5089 టీచర్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేయడం, అభ్యర్థులను పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, ఆలోపే ఎన్నికల కోడ్ రావడం, ఎన్నికలు జరగడం, ప్రభుత్వం మారడం, డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో ఉన్న ప్రభావాన్ని చాలా తీవ్రంగా చూపడంతో ఈ ఎన్నికల్లో ఫలితాల్లో మనం కూడా చాలా అతిపెద్ద కీలక పాత్ర వహించాం. ఎందుకంటే ఆ ఫలితాల్లో చూస్తే నోటికి సంబంధించిన అంశం చాలా తీవ్ర ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ టీఆర్‌టీ సంబంధించి మరి గతంలో నవంబర్ 20 నుంచి 30 వరకు ఉన్న పరీక్షలు వాయిదా పడడం, ఫిబ్రవరి నిర్వహిస్తామని చెప్పడం, ప్రభుత్వం మారడంతో ఆ పరీక్షలు తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1,77,000 మంది 589 పోస్టులకు అప్లై చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక గత నెల రోజులుగా అలాగే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గత 15 రోజులు కూడా అందరం మొట్టమొదటి నుంచే టీఆర్‌టీ సంబంధించి అనేక పెద్దల సంబంధించి మన టీఆర్‌టీ సమస్యను తీసుకెళ్ళడం, వివిధ వార్తాపత్రికల్లో మన అంశాన్ని చాలా ప్రభుత్వాన్ని మొట్టమొదటి రోజు నుంచే మన సమస్యను తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక మన వాట్సాప్ గ్రూప్లో కూడా అంటే మన అభ్యర్థులకు చేరవేయడానికి వెంటనే సమాచారం కూడా మనం అందజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం గవర్నర్ గారు రాబోయే 5 సంవత్సరాల్లో అలాగే రాబోయే సంవత్సర కాలంలో ఉద్యోగాల కల్పన గురించి 6 నెలల్లో మెగా డిఎస్సి అంశం గవర్నర్ గారు తన ప్రసంగంలో పేర్కొన్నప్పటి నుంచి అభ్యర్థులు చాలా రకాల ప్రశ్నలు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఒకటి, ఈ 5089 టీచర్ పోస్టుకు సంబంధించి పరీక్ష ఉంటుందా లేదా నోటిఫికేషన్ రద్దు అవుతుందా, మరి పోస్టులు జారీ చేసి రీనోటిఫికేషన్ జారీ చేస్తారా? ఇలా చూసినట్లయితే మొట్టమొదటిగా ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ 5089 టీచర్ పోస్టులు మాత్రమే ప్రస్తుతానికి పరీక్షలు నిర్వహించాల్సి వస్తే, అంటే వాళ్ళు నిర్వహించాల్సి ప్రజెంట్ ప్రమోషన్లకు ముడిపెట్టి ఉండకుండా మరి 5089 పోస్టులకే పరీక్ష నిర్వహిస్తాం అనుకుంటే ఖచ్చితంగా మరొక డిఎస్సి సమీప భవిష్యత్తులో ఉండదు. వాళ్ళు ఎన్ని రకాలు చెప్పినా ఉండదు. ఎందుకంటే ఈ 5089 టీచర్ పోస్టులు మాత్రమే పరీక్షలు షెడ్యూల్ జారీ చేస్తే ఈ పరీక్ష నిర్వహించడం, ఫలితాలు రావడం, వెరిఫికేషన్, అపాయింట్మెంట్ జరగడం, అది కూడా కోర్టు చెక్కు లేకుంటే ఎంత మినిమం ఏం ప్రాబ్లం లేకుండా 6 నెలలు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న సంవత్సరం 2 సంవత్సరాలు గతం చూస్తున్నాం అనేక డిఎస్సి. సో కాబట్టి మరొక డిఎస్సి పడే అవకాశం లేదు. అందరి డిమాండ్ ఖచ్చితంగా పోస్టులు జత చేసి రీనోటిఫికేషన్ జారీ చేయాలి. ప్రభుత్వం కూడా తగ్గట్టుగానే గవర్నర్ ప్రసంగం కూడా మెగా డిఎస్సి అన్నారు. కాబట్టి ఇంకా 5089 టీచర్ పోస్ట్ సంబంధించి పరీక్ష ఆగిపోయినట్టే. ఇటు పరిస్థితుల్లో 5089 టీచర్ పోస్టులకు పరీక్ష జరిగే అవకాశమే లేదు. ఒకవేళ ప్రభుత్వం అలా భావిస్తే మాత్రం అభ్యర్థులు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయక తప్పదు. ఆల్రెడీ నిన్న మనం దిల్షుక్నగర్లో చేపట్టిన బహిరంగ సభలో, అంటే టీఆర్‌టీ అభ్యర్థుల సభలో కూడా ఖచ్చితంగా మనకి ఈ కొత్త ప్రభుత్వాన్ని మనం స్వాగతిస్తూనే మన బలమైన డిమాండ్ కూడా ఖచ్చితంగా పెద్ద దృష్టిని తీసుకెళ్ళడం జరిగింది. అందులో వచ్చిన వివిధ ప్రొఫెసర్ కోదండరాం కావచ్చు, వివిధ విద్యార్థి సంఘ ప్రభుత్వానికి అనుబంధ సంఘం ఉండే విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధి సంఘాలు వచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా స్పష్టంగానే పేర్కొనడం జరిగింది. ప్రభుత్వం కనుక గత ప్రభుత్వం లాగానే ఈ టెట్‌తో కలాపన చేస్తూ, టీచర్ ప్రమోషన్‌తో కలాపన చేస్తూ 6 నెలల సంవత్సరం అంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే 3 నెలల్లో మాకు స్పష్టమైన ప్రకటన రాకుంటే ఖచ్చితంగా మళ్ళీ పెద్ద ఎత్తున ఇందా పరపర ధర్నా చేస్తాం. అవసరమైతే గతంలో ఉన్న అధికార పార్టీ నేతలను పిలవాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. అలా చెప్పగానే అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అంత దూరం వెళ్ళదు, ఖచ్చితంగా మీరు ఓపిక పట్టాలన్నారు. ఓపిక కాదు, గత 6 సంవత్సరాల నుంచి మనం అందరం ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా మనకు ఏ పార్టీ సంబంధం లేదు. మేము ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది డిఎస్సి అంశంలో. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి అంశం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. టీఎస్పీఎస్సీకి లింక్ పెట్టకుండా డిఎస్సిని ప్రత్యేక దృష్టిలో చూడాలని చెప్పాం. ఇప్పుడు ఈ 5089 టీచర్ పోస్ట్ సంబంధించి పరీక్షలు ఖచ్చితంగా అయిపోయినట్టే. మరి ప్రభుత్వం ముందున్న అంశాలు ఏంటి? ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి కీలకంగా. ఒకటి, గత ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లు ఉన్న 9,600 ఖాళీలు, అంటే దాదాపు 10,000 ఖాళీలు ఉన్నాయి. అప్పుడు ఆ ఖాళీలకు ఎన్నికల ముందు మనం ఎన్నిసార్లు ఆందోళన చేసినా
సీఎం అప్పుడు చెప్పిన సీఎం 13,500 కాకపోయినా 10,000కి నోటిఫికేషన్ జారీ చేయమన్నా వాళ్ళు చేయలేదు. 5,089 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంకా మరొక 4,500 పోస్టులున్నాయి. మరి ఇప్పుడు ఆ 4,500 కలిపి ఈ 9,600 లేదా 10,000 పోస్టులు ఇంచుమించు. ఆ 10,000 పోస్టులకు రీనోటిఫికేషన్ జారీ చేయడమా? అంటే మిగతా ఈ 4,500 కలిపి 10,000 పోస్టులకు జారీ చేయడం అదొకటి ఉంటుంది ఆప్షన్. లేదు ఖచ్చితంగా మేము టీచర్ల ప్రమోషన్లు అయిపోయిన తర్వాతనే ఆ ఖాళీలు తేలిన తర్వాతనే మెగా డీఎస్సీ చేస్తామంటే ఖచ్చితంగా చాలా లేట్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ప్రభుత్వం ఈరోజు 6 నెలల్లో టీచర్ పోస్ట్ భర్తీ చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు కూడా అలాగే చెప్పాయి. 6 నెలల టీచర్ భర్తీ అంటే రాబోయే ఈ 10 లేదా 15 నెల రోజుల్లోపు నోటిఫికేషన్ జారీ చేసి, ఎగ్జామ్ కండక్ట్ చేసి, నియామకాలు పూర్తి చేస్తే 6 నెలల్లో భర్తీ పూర్తయిందంటాం. అలా కాకుండా మళ్ళీ 6 నెలల తర్వాత నోటిఫికేషన్ జారీ చేయడం అంటే చాలా లేట్ ప్రాసెస్ అది. ఎందుకంటే మార్చి నుంచి మళ్ళీ మార్చ్, ఏప్రిల్‌లో లోక్సభ ఎన్నికలు, ఆ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ రకరకాల ఎన్నికలు ఉంటాయి. ఎమ్మెల్సీ కూడా వస్తది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఖాళీ 6 స్థానాలు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టికి మరొకసారి తీసుకెళ్తున్నాం. ప్రమోషన్లు చేపట్టే ఉద్దేశం ఉంటే గత ప్రభుత్వం దాదాపు 16 నెలలకు 2020 నవంబర్‌లో ఇచ్చిన షెడ్యూల్ రావడం, కోర్టుకెళ్ళడం టీచర్లు. ఇలా 16 నెలల నుంచి అది గడుస్తూనే ఉంది. దాదాపు సంవత్సరం పైగా అది పెండింగ్‌లో ఉంది. మరి ఇప్పుడు ఏ రకంగా పరిష్కరిస్తారు? అనేక రకాల స్పౌస్ కేసులు కావచ్చు, జూనియర్ టీచర్లు, సీనియర్ టీచర్లని, సర్వీస్ పాయింట్ అని రకరకాల కేసులు వెళ్ళాలి. చివరికి మన టెట్ విషయం. టెట్ ఉంటేనే ప్రమోషన్ రావడం. అది అలా కావడంతో చాలామంది ఓల్డ్ డీఎస్సీ వాళ్ళకు మాకు టెట్ లేదు కాబట్టి మళ్ళీ టెట్ కండక్ట్ చేయడం. అదే నిరుద్యోగులు టెట్ కోరినప్పుడు, డీఎస్సీ కోరినప్పుడు ఏ ఉపాధి హామీ కూడా టెట్ కండక్ట్ చేయమని అనలేదు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ ప్రమోషన్ల కోసం మన టెట్ అంటున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు టెట్ నిర్వహించాల్సి వస్తే గతంలో నిరుద్యోగులకు ఏ విధంగా అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చి 45, 50 రోజులు టైం ఇచ్చారో ఇప్పుడు ఈ డిసెంబర్ ఈ ఎండింగ్ వరకల్లా జనవరి ఫస్ట్ వీక్ లోపు టెట్ ఇచ్చి జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో టెట్ కంప్లీట్ చేయండి. అలా కాకుండా మేము టెట్ పెడతాం అని మళ్ళీ సమ్మర్‌లో మే, జూన్‌లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి టెట్‌కి ఒక 3 నెలలు టైం ఇచ్చి అంటే జూన్, జూలై, ఆగస్ట్‌కి పోయి మళ్ళీ ఆగస్ట్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడే మేము డీఎస్సీ చేస్తామని అది కూడా ప్రమోషన్‌లు అప్పుడు ఇస్తే అది కూడా ప్రమోషన్ సాగితే ఎందుకంటే 16 నెలలుగా సాగని ప్రక్రియ మళ్ళా అప్పుడు ఎట్లా నమ్ముతాం? సమ్మర్‌లో మేము చేస్తాం ప్రమోషన్ అంటే మళ్ళీ అప్పుడు ఏ కేసు వస్తదో ఎవరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ముందు ఇప్పుడు ఈ 9,000 ఖాళీ కాకుండా అంటే ఇప్పుడు ఇచ్చిన 5,000 కాకుండా 4,000 పెండింగ్ ఆర్థిక శాఖ వద్దున్న పెండింగ్ ఒక 10,000 కాకుండా మరొక 9,600 నుంచి 10,000 మధ్యలో అంటే దాదాపు 9,600 ఖాళీలు ప్రమోషన్ ద్వారా ఏర్పడతాయి. ప్రమోషన్ ద్వారా ఏర్పడే నెంబర్ మీ దగ్గర ఉన్నప్పటికీ మరి ప్రమోషన్‌తో ఏం సంబంధం? ఆ ఖాళీలు ఇప్పుడు కలిపి ఖచ్చితంగా దాదాపు 18, 19,000 పోస్టులు అయితాయి మొత్తం ఓవరాల్‌గా. ఈ 9,000 అవి 9,000 18,000 పోస్టులకు రీనోటిఫికేషన్ జారీ చేసి, అప్లికేషన్ స్వీకరించి, పరీక్ష పెట్టి, ఈ పరీక్ష కండక్ట్ చేసి అపాయింట్‌మెంట్ ఇచ్చేలోపు ఖచ్చితంగా 1, 1 ½ ఇయర్ పడతది. ఎక్కువ సంఖ్య పోస్టులు కాబట్టి. ఏ కేసు లేకపోతే. అంటే మా సర్వీస్‌కి సంబంధించినయి. ఆలోపు ప్రమోషన్‌లు ఇచ్చుకోండి. గత ప్రభుత్వంలాగా మీరు కూడా మళ్ళీ ప్రమోషన్‌లు ఇస్తేనే ఖాళీలు తేలుతాయి అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రమోషన్‌లు ఇస్తేనే ఖాళీలు తేలుతాయి అన్నప్పుడు మరి 18 ఖాళీలు ఎట్లా గుర్తించారు మీరు 9,000 ఖాళీలు? ప్రస్తుతం ఉన్న 6,000 ఎగ్జిట్‌లకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వస్తాయని మీరే చెప్తున్నారు. మరి ఆ ఖాళీలు చూపెట్టొచ్చు కదా! ఆ ఖాళీలు డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసి ఈ అపాయింట్‌మెంట్ డే లోపు ఖచ్చితంగా ఆ ఖాళీలు అలాగే ఉంటాయి. ఎవరైతే జాయిన్ గారు కదా! మీరు ప్రమోషన్ ఇచ్చేలోపు. ఆ ఖాళీలు ఖచ్చితంగా మీరు ప్రమోషన్‌లు భర్తీ అనుకున్నట్టు సాఫీగా సాగితే ఆటోమేటిక్‌గా వాళ్ళు ప్రమోషన్ ద్వారా ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఖాళీల తర్వాత మాకు అప్పుడు పోస్టింగ్ ఇవ్వచ్చు. లేకుండా మీరు ఆ ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అయితేనే మేము టెట్ కండక్ట్ చేస్తేనే డీఎస్సీ అంటే మాత్రం చాలా లెంగ్త్‌గా పోయే ప్రాసెస్. ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి 5,089 టీచర్ పోస్టులకు పరీక్ష జరగదు కాబట్టి జరిగినా ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున అభ్యర్థులు ఆందోళన చేస్తారు కాబట్టి అది జరగనట్టు. సో నెక్స్ట్ ప్రాసెస్ పాత 5,000 ఖాళీలు కలిపి ఇప్పుడు ఎగ్జామ్స్ త్వరగా కండక్ట్ చేయడమా? అంటే ఈ 4, 5 నెలలు కండక్ట్ చేయడమా? లేదు ఇవి కూడా ఆగి మేము మెగా డీఎస్సీ కండక్ట్ చేస్తాం అని ప్రభుత్వం భావిస్తే గనుక ఖచ్చితంగా మేము ఒకే ఒక డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒకవేళ టెట్ వేయాలని అనుకుంటే నిరుద్యోగులు దాదాపు నేను చెప్తూనే ఉన్నాం గత అనేక సార్లు ఎన్నిసార్లు టెట్ పెట్టినా క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు. ఒకసారి 2, 3 సార్లు క్వాలిఫై అయిన వాళ్ళు అంతే క్వాలిఫై కాలేరు అంతే. అంటే మనం గత డేటా చూస్తే కూడా అంతే. ఒకసారి మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రావడం 99% ఎవరికి రావు. కాబట్టి ఈ టెట్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌తో కొత్త బ్యాచ్. ఇది కామన్ ఇగ. అంటే ప్రతిసారి కూడా ఇయర్ పోగానే మళ్ళీ ఈ సంవత్సరం టెట్ కొత్త బ్యాచ్. అలా కాకుండా ఖచ్చితంగా ఆల్రెడీ 3.5 లక్షల మంది టెట్ క్వాలిఫై అయ్యారు. 1,50,000 మంది ఎప్పుడు టెట్ క్వాలిఫై కాని వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 5 ఉంటే ఖచ్చితంగా సీటెట్ ద్వారా లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భర్తీ చేస్తున్నారు. టెట్ కండక్ట్ చేయడం ద్వారా క్వాలిఫై అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఒక బలమైన డిమాండ్ ఖచ్చితంగా మళ్ళీ తీసుకెళ్దాం. మీరు టెట్ కండక్ట్ చేయాల్సి ఒకవేళ భావిస్తే టీచర్ల కోసం భావిస్తే మీరు ఈ డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి మొదటి వారం లోపే టెట్ నోటిఫికేషన్ జారీ చేసి 40 రోజులు 50 రోజుల్లోపు టెట్ పూర్తి చేయాలి. అప్పుడు ఈ మార్చి వరకు ఖచ్చితంగా టీఆర్‌కి సంబంధించి డీఎస్సీ ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తేనే సాధ్యమవుతుంది రాబోయే 5, 6 నెలల్లో.
కాకుండా మీరు టెట్ సమ్మర్‌లో కండక్ట్ చేసి, ఆ రిజల్ట్ వచ్చి, మళ్ళీ అప్పుడు కేసులు లేకపోతే, ఆ ప్రమోషన్‌ల ప్రక్రియ అయిపోతే, అది చాలా లెంతీ ప్రాసెస్. ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం ఈ దృష్టిగా ఆలోచించాలి. మీరు ఇచ్చిన హామీ ప్రకారమే మీరు మొట్టమొదటి క్యాబినెట్ సమావేశం ఉన్నారు. ఒకటైపోయింది, 2 క్యాబినెట్‌లు అయిపోయినాయి. క్యాబినెట్ అయిపోయినా సరే మేము కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి అంత ప్రెషర్ చేయలేదు. కానీ మెగా డీఎస్ అనే అంశం ఖచ్చితంగా ప్రభుత్వం ఓన్లీ నిరుద్యోగ దృష్టిలో ఆలోచించండి. ఆ ప్రమోషన్‌లు పక్కన పెట్టండి. ఆ ప్రమోషన్‌లు, ట్రాన్స్‌ఫర్‌లు అది అయ్యేది గతంలో చెప్పాము. అది అయితేనే అయినట్టు ఓవరాల్‌గా. ఒక 2 రోజులు అయ్యి మళ్ళీ 3 రోజులు కూడా స్టాప్ అయ్యే దాఖలాలు చాలా చూసాం. కోర్టు షెడ్యూల్ ఇస్తున్నారు. సాయంత్రం వరకు కోర్టు స్టే వస్తుంది. ఏదో ఒక రకంగా వెళ్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఫస్ట్ మీరు మిగతా 5,000 ఖాళీలు ఉన్నాయి కాబట్టి 10,000 పోస్టుకు రీనోటిఫికేషన్ జారీ చేసి ఒక పరీక్ష తేదీ ఇస్తే 4, 5 నెలలు టైం ఇస్తే ఖచ్చితంగా అభ్యర్థి ప్రిపేర్ అవుతారు. మీరు ఆలోపు అవసరమైతే వీళ్ళు ప్రమోషన్ ప్రక్రియ చేసి మళ్ళీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయండి. అంతేగాని మీరు అన్నీ అయిపోయిన తర్వాత జారీ చేస్తాం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. ఎందుకంటే గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఇవ్వండి మీరు. ఆల్రెడీ గత ప్రభుత్వం నిరుద్యోగులను మభ్యపెట్టి చివరికి 5,000 ఇచ్చింది. కాబట్టి మీరు దానికి అదనంగా నోటిఫికేషన్ వెంటనే జారీ చేస్తే ఖచ్చితంగా అప్పుడైతే న్యాయం జరుగుతుంది. మీరు వేయాల్సుకుంటే 18,000 పోస్టులు కూడా వేయొచ్చు 10 రోజుల్లో. ఎందుకంటే అన్ని ఖాళీలు ఉన్నాయి. ఎంతమంది టీచర్ల ప్రమోషన్ వస్తాయి అన్నీ మీ దగ్గర ఉన్నాయి. మరి మీకు స్పష్టమైన అవగాహన ఉంటే ఈ ప్రమోషన్ ద్వారా ఎన్ని ఖాళీలు ఏర్పడదని తెలిస్తే ఖచ్చితంగా ఖాళీలు కలపొచ్చు. మనం చెప్పుకున్నట్టు ఆ ప్రాసెస్ అనేది ఈ నియామక ప్రక్రియ పూర్తి వరకు 1 ఇయర్ పడతది. ఆ 1 ఇయర్ లోపు ఖచ్చితంగా మీరు మధ్యలోనే వీళ్ళకి పోస్టింగ్ ఇయ్యొచ్చు ప్రమోషన్ ద్వారా. సో, దానికి సంబంధించి చిక్కులేముండయి. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి. ఇక అభ్యర్థులు కూడా చాలామంది రకరకాల ఆందోళన చెందుతున్నారు. పరీక్ష ఉంటుందా? రద్దు అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ 5,089 పోస్టులకు అప్లికేషన్ తీసుకున్నారు. అందరి దగ్గర ఫీజు వసూలు చేశారు కాబట్టి రద్దనే ప్రసక్తే ఉండదు. అనుబంధ నోటిఫికేషన్ మాత్రం ఉంటుంది. అనుబంధ నోటిఫికేషన్ మాత్రం ఇప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పరీక్ష పూర్తి కాలే కాబట్టి. ఒకవేళ పరీక్ష పూర్తి చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం అంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ఒకసారి పరీక్ష నిర్వహిస్తే ఆ ప్రాసెస్ ఉండగా ప్రక్రియ పూర్తి కాకుండా ఇంకో నోటిఫికేషన్ ఎయ్యరాదు. కాబట్టి ఇది హోల్డ్‌లో పడ్డట్టే ఎగ్జామ్. దీనికి అనుబంధ నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలి. మరి ఇప్పుడు ఈ 10,000 పోస్టులు ఇస్తారా? లేదంటే మీరు టెట్‌తో కండక్ట్ చేసి 18,000 పోస్టులు ఇస్తారా? ఆ 2 ప్రభుత్వం దగ్గరే ఇప్పుడు ఆప్షన్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మాత్రం ఇట్లే పెండింగ్ పెట్టి టెట్ చివరికి పెట్టి డీఎస్ అంటే మాత్రం చాలా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రాబోయే వారం 10 రోజుల్లో కూడా మళ్ళొకసారి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. మీరు ఏమున్నా అభ్యర్థి దృష్టి పెట్టుకొని ఆలోచన చేయండి. అందుకని ఉపాధి సంఘాల దృష్టికి ఆలోచన పెట్టొద్దు అని ప్రభుత్వానికి ఖచ్చితంగా కొత్త ప్రభుత్వాన్ని మేము సానుకూలంగానే విజ్ఞప్తి చేస్తున్నాం. సో, ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థాంక్ యూ.